పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తెలిపారు. ఏలూరు హనుమాన్ నగర్లోని ఎంపీయూపీ స్కూల్లో వేలువెన్ను, ఎంపీపీఎస్ ఎస్ఓటి కుసుమ, డీటీపీ ఆపరేటర్ సిరాజ్ల సహకారంతో విద్యార్థులకు లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం పుస్తకాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎస్ నరసింహమూర్తి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్, ప్రముఖులు ముస్తఫా అలీ, ఎస్ఎస్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా ఎక్స్పర్ట్ కానీ పక్క మండలాలకు కానీ పెదపాడు, పెదవేగి, ఏలూరు మండలాలకి ఇంకా విస్తృత పుస్తకం విలువ చాలా గొప్పది అని చెప్పడం. ఒక పుస్తకం జీవితాన్ని మార్చగలదు. మహానుభావుడు అంబేద్కర్ మహనీయుడు లండన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు 16,000 పుస్తకాలు చదివాడు ఆయన. అందుకనే ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. కాబట్టి విద్యాశాఖ జారీ చేసినటువంటి ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ మరి రోజుకి 3 పదాలు, తెలుగు పదాలు ఇంగ్లీష్లోను హిందీలోను ఆ పదాలను నేర్చుకోవడానికి సంబంధించి మరి 300 పదాలు ఇచ్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఒక 200 పదాల వరకు ఇచ్చారు. ఈ పదాలన్నింటినీ కూడా ఈ పుస్తక రూపంలోకి తీసుకొచ్చి తయారు చేసి వారు ఉచితంగా అందజేస్తున్నారు. హనుమాన్ నగర్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఇంచుమించు 270 మంది పిల్లలు ఉన్నారు. 270 మందికి కూడా ఉచితంగా ఈ మెటీరియల్ని అందజేయడం అభినందనీయం. మరి విద్యాశాఖలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి పిల్లలందరికీ ఈ రకంగా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం అనేది అభినందనీయం. మరి ఏలూరు మండలంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా మరి విద్యా అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేపట్టడంలో మండల విద్యాశాఖాధికారి వారు మరి మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయులు కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ పాఠశాలకి ఎలిమెంటరీ తర్వాత చదువుతున్నటువంటి 150 మంది పిల్లలకి నేల మీద కూర్చుంటున్నారు. వాళ్ళకి ఫర్నిచర్ కావాలని చెప్పేసి కోరారు. నేను తప్పనిసరిగా దాతల సహకారంతో రాబోయేటువంటి ఒక 4 రోజుల లోపు మీ పాఠశాల విద్యార్థులకి ఫర్నిచర్ ఏర్పాటు లైఫ్ క్లబ్ల ద్వారా కానీ ఇతర దాతల ద్వారా కానీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు